హలో ఆల్ చూడండమ్మా, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాలిటీ కాన్సెప్ట్స్లో డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది మనం ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. జాగ్రత్తగా దీని నుంచి నోట్ మేకింగ్ అనేది చేసుకున్నామా. ఓకేనా, దిస్ ఈజ్ ఏ ఫీల్ గుడ్ మూమెంట్ ఫర్ అస్. ఫీల్ గుడ్ మూమెంట్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి డైరెక్టర్ సార్ ఛానల్లో 50,000 సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది. యూట్యూబ్లో 50,000 సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది, యాడ్ అవ్వడం జరిగింది. సో మనము దీన్ని సెలబ్రేషన్స్గా చేస్తున్నాము. ఓకే, దిస్ ఈజ్ ఏ ఫీల్ గుడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకేనా, డైరెక్టర్ సార్ చాలా కష్టపడి ఇన్స్టిట్యూట్ని జాగ్రత్తగా పైకి లేపడం అనేది జరిగింది. యూట్యూబ్లో అతని హార్డ్ వర్క్ మెచ్చి సబ్స్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా అలా పెరుగుతూనే ఉంటుంది అనమాట. మనం ఈ మైల్ స్టోన్ని క్రాస్ చేసాం కాబట్టి ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇన్స్టిట్యూట్ తరపున మీకు బ్యూటిఫుల్ డిస్కౌంట్స్ అనేవి రావడం జరిగింది. ఏంటి, ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా 10,000 రూపీస్ మీకు ఫుల్ డిస్కౌంట్ అనమాట. 10,000 రూపీస్ కోర్స్ కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే మీకు ఈ డిస్కౌంట్ అనేది ఉంటుందమ్మా. 30th ఏప్రిల్ వరకు మాత్రమే 10,000. యూపీఎస్సీ ఆన్లైన్ ఇప్పుడు 60,000 కాదు, కేవలం 50,000 రూపీస్కే. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి కూడా 70,000 కాదు, కేవలం 60,000 రూపీస్కేనమ్మా. ఇక్కడ 50,000కి, ఇక్కడ 60,000కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది రాబోతుంది. యూబీఎస్సీ ఆఫ్లైన్ మనం హైదరాబాద్, వైజాగ్, శ్రీకాకుళంలో ఉండడం అనేది జరిగింది. హైదరాబాద్లో నేను ఆఫ్లైన్ పాలిటీ అనేది డీల్ చేస్తున్నాను. ఓకేనా, నేను హైదరాబాద్ ఆఫ్లైన్లో పాలిటీ అనేది డీల్ చేస్తున్నాను. మీరు ఒకవేళ డైరెక్ట్గా వచ్చి నన్ను కలవాలనుకున్నా కూడా కలవచ్చు. ఏ విధంగా కలవచ్చు, ఈ నెంబర్ చూడండి, ఇక్కడ ప్రత్యూష మేడం కాల్ చేస్తే మీకు అడ్రస్ అనేది గైడెన్స్ చేస్తారు. మీరు అలా ఇన్స్టిట్యూట్కి వచ్చి నన్ను కలవచ్చు అనమాట. ఓకేనా, అండ్ మన యూట్యూబ్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ అమ్మా. మీరు 3 days ఫ్రీ డెమో అనేది అటెండ్ అవ్వండి. మన క్లాసెస్ని ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అనేది చేయండి. ఓకేనా, మన క్లాసెస్ని ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ మనం యూపీఎస్సీ ఆన్లైన్ కూడా కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, యూపీఎస్సీ ఆన్లైన్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. ఓకేనా, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. అండ్ మీరు ఎప్పుడు ఒకవేళ క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ క్లాసెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అసలు దేని గురించి ఆలోచించాల్సిన లేదు, మన క్లాసెస్ ఎలా ఉంటాయో తెలుసు. అండ్ డిస్కౌంట్స్ టైం కూడా ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ టైంని సబ్స్క్రిప్షన్ చేసుకొని వాళ్ళు యూస్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఓకేనా, సో ఇంకెందుకు లేట్, ఇప్పుడు మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది చూడండి అమ్మా. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడమ్మా, ఈరోజు మనం ఇండియన్ పాలిటీ కాన్సెప్ట్స్లో ఇంపార్టెంట్ వన్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది డీల్ చేద్దాం. ఓకేనా, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఓకేనా, ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంటో చూడండి. ఇది యాక్చువల్లీ 1951లో దీని గురించి నార్మల్గా చెప్పడం జరిగింది, కేసు లాంటిది రావడం జరిగింది. అండ్ 1955లో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట ఈ విధంగా, ఏంటని, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేసి. ఓకేనా, ఫస్ట్ టైం 1955 అన్నమాట డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది. ఓకే, అయితే ఇది ఏంటి, మనం జనరల్గా చూస్తే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే మనము జనరల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్ అనేవి ఉంటాయి. ఓకే, మనకి ఎప్పుడు వచ్చింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 1950 Jan 26న ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. అవునా, సో ఎన్ఫోర్స్మెంట్ డేట్ తర్వాత వచ్చిన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ ఏ చట్టం కూడా రాకూడదు. ఓకేనా, ఒకవేళ ఏదైనా చట్టం అనేది ఫండమెంటల్ రైట్కి అడ్డంగా వస్తే అది వాయిడ్ అయిపోతుంది. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఏవైతే ఇంపార్టెంట్ రైట్స్, ఫండమెంటల్ ఇన్ ద సెన్స్ చాలా బేసిక్ అనమాట, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి ఉండాల్సినవి ఫండమెంటల్ రైట్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ రైట్స్ని మనం ఫండమెంటల్ రైట్స్ అని అంటాము. ఏదైనా చట్టం కానీ ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్గా వచ్చిందంటే ఇది ఏం చేస్తుంది, నల్ అండ్ వాయిడ్ చేస్తుంది. నల్ అండ్ వాయిడ్ ఎంతవరకు చేస్తుంది, ఎంతవరకు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండమ్మా, ఇప్పుడు ఇక్కడ ఒక గీత గీసాను, ఈ గీతలోని ఏంటి, ఇంత దాకా ఫండమెంటల్ రైట్కి వైలేషన్ అనుకోండి, ఇదంతా కూడా ఏమవుతుంది, ఎక్లిప్స్ చేసేస్తుంది. ఈ రెడ్ కలర్ అనేది బ్లూ కలర్ మీద ఎక్లిప్స్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మొత్తం కూడా క్లోజ్ చేసేస్తుంది. ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్గా ఎవరైనా వస్తే అంతవరకు కూడా ఆ ఫండమెంటల్ రూట్స్కి వైలేట్ అయినంత వరకు కూడా మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం మొత్తం చట్టాన్ని క్యాన్సిల్ చేయట్లేదు, కేవలం ఎంతవరకు అయితే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో అంతవరకు మనం ఎక్లిప్స్ అనేది చేసాం. ఎక్లిప్స్ అంటే ఏంటి, జనరల్గా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ
ఎర్త్ అనేది ఉన్నది, ఇక్కడ మూన్ ఉంది అనుకోండి, ఎర్త్ షాడో ఇక్కడ పడి మూన్ కనిపించడు, అవునా, దాన్నే ఎక్లిప్స్ అంటాం. ఎక్లిప్స్ అంటే గ్రహణం అని, ఓకేనా. ఒక పెద్ద బాడీ ఇంకొక బాడీని కవర్ చేస్తే దాన్ని ఎక్లిప్స్ అని అంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఫండమెంటల్ రైట్ అనే ఒక పెద్ద బాడీ నార్మల్ లాస్ అండ్ యాక్ట్స్ని వైలేట్ చేస్తే అంతవరకు కూడా దాన్ని అది క్లోజ్ చేస్తుంది, ఓకేనా. సో దాన్ని మనం చెప్తున్నాం అనమాట డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని, ఓకేనా. దీన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనమాట. ఇది ఏంటి, ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఇది ఎప్పుడు కూడా ప్రాస్పెక్టివ్గా ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ అనేది ప్రాస్పెక్టివ్గా ఉంటుంది తప్ప రెట్రోస్పెక్టివ్గా ఉండదు. అంటే ఏంటి చూడండి, ప్రాస్పెక్టివ్గా ఉంటుంది తప్ప రెట్రోస్పెక్టివ్గా ఉండదు. ప్రాస్పెక్టివ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ జరగబోయేది అనమాట. రెట్రోస్పెక్టివ్ అంటే బ్యాక్ నుంచి అప్లికేషన్ అనేది పెట్టడం. అంటే ఒక 1 year బ్యాక్ తప్పు చేసావు, అప్పటి నుంచి నీ మిస్టేక్ అనేది కౌంట్ అవుతుంది. నో, ఇప్పుడు నువ్వు చట్టం తయారు చేస్తే ఇప్పటి నుంచి కంటిన్యూషన్ అనేది చేయాలి. అంటే ఇది ఎప్పుడు కూడా ప్రాస్పెక్టివ్ ఉంటుంది తప్ప రెట్రోస్పెక్టివ్ అని వెనక్కి వెళ్ళడం అనేది జరగదు, ఓకేనా. ఎస్, సో ఇది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ చేస్తూ ఏదైనా లా కానీ ఏదైనా ఉన్నది అంటే అది వైలేట్ చేసినంత వరకు కూడా ఇది ఎక్లిప్స్ చేస్తుంది, నల్ అండ్ వాయిడ్ చేస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఓకేనా. ఈ విధంగా చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఓకే ఫండమెంటల్ రైట్స్, ఓకే కాన్స్టిట్యూషన్ 1950 తర్వాత వచ్చింది కాబట్టి అది క్యాన్సిల్ చేస్తావు. ఒకవేళ 1950 ముందు ఏదైనా చట్టం చేసినవి, ఏమైనా రూల్స్ లాస్ ఉంటే అవి ఏంటి, అప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏంటి అంటే, మనము జనరల్గా ఏ చట్టం నువ్వు తయారు చేసినా కూడా ప్రీ కాన్స్టిట్యూషన్ రాకముందు ఉన్నప్పటికీ కూడా అది ఒకవేళ పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. అంతవరకు కూడా క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది రిలేటెడ్ టు సేమ్ దీనికి సంబంధించిందే మనకి ఆర్టికల్ 13 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది అనమాట. ఈ ఆర్టికల్ 13 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం రాస్తామంటే, లాస్ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, ఓకేనా. ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి, దాంతో సమానంగా ఉండలేకపోవడం. ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరగేషన్ of fundamental rights, okay, with or in derogation of fundamental రైట్స్, ఓకే. సో ఏదైనా ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ చేస్తే ఆ లాస్ అనేవి ఉండవు, ఇన్కన్సిస్టెంట్, ఆ లాస్ అనేవి ఉండవు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 13 క్లాజ్ 1లో ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఎగ్జిస్టింగ్ లా బిఫోర్ ది కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటికీ కూడా అది కూడా పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తే దాన్ని కూడా నల్ అండ్ వాయిడ్ చేస్తాము. ఎంతవరకు, ఆ ఇన్కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు. ఇందాక చెప్పాను కదమ్మా, దీన్నే ఎక్లిప్స్ అని అంటామన్నమాట. అండ్ సి ఎనీ న్యూ లా ఆర్టికల్ 13 క్లాజ్ 2 ప్రకారం ఏంటి అంటే, ఏదైనా కొత్త లా అనేది వైలేట్ చేస్తుంది అనుకో ఫండమెంటల్ రైట్స్కి, అది కూడా ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లా, ప్రీ కాన్స్టిట్యూషన్ లా ఆర్ కొత్త లా ఏదొచ్చినా కూడా పోతుంది అని చెప్తున్నారనమాట, ఓకేనా. ఎస్, సో ఇక్కడ ఏంటి మెయిన్ వీళ్ళు తర్వాత చూడాల్సింది ఆర్టికల్ 13 క్లాజ్ 4 జనరల్గా ఏం చెప్తుంది అంటే, ఇది ఆర్టికల్ 13 అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రైట్స్కి పనికి రాదు, ఓకేనా. ఈ లాస్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రైట్స్ కాదు. ఆ లా అనే వర్డ్ మీనింగ్ చాలా డిఫరెంట్ అని చెప్పడం జరిగింది, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రైట్స్తో మనము కావాలంటే ఫండమెంటల్ రైట్స్ని కూడా తీసేయచ్చు, ఓకేనా. సో దీన్ని చూసే మనము రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్ని తీసేసాము. ఆర్టికల్ 31 నుంచి తీసేసి ఆర్టికల్ 300A పంపించేసాము అనమాట. అంటే దాన్ని ఒక ఫండమెంటల్ రైట్ నుంచి ఒక కాన్స్టిట్యూషన్ రైట్గా మార్చివేయడం జరిగింది, ఓకేనా. ఎస్, ఇదమ్మా ఆర్టికల్ 13(1), 13(2), 13(4) అనమాట. ఇవన్నీ కూడా జనరల్గా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ టైం నేను చెప్పాను ఎక్కడ ప్రొనౌన్స్ చేశాడంటే, ఈ నేమ్ అనేది చూడండి ఒకసారి. ఫస్ట్ కేసు ఏంటి, 1951లో ఏమైంది, కేశవ మాధవన్ మీనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే 1951.
1951లో జరిగింది అనమాట. ఇందులో ఏమైంది, ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1931 గురించి చేయడం అనేది జరిగింది. వాళ్ళు పాంప్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎప్పుడు చేశారు, చూడండి జాగ్రత్తగా, 1949లో పాంప్లెట్స్ అనేవి తీసుకున్నారు, పాంప్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేశారు. తర్వాత పాంప్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు అంటే వీళ్ళు ఏం చెప్పారు, నో, నాకు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ సబ్ క్లాజ్ ఏ ప్రకారం ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, దాన్ని నేను పాంప్లెట్స్ కింద పంచుతున్నాను అని చెప్పేసి అంటే ఇక్కడ కొంతమంది ఏం చేశారు, ఆర్టికల్ 13(1) అనేది వైలేట్ అవుతుంది అని చెప్పేసి క్యాన్సిల్ చేయమని చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఫస్ట్ టైం, సో ఇక్కడ 1951లో సంథింగ్ రిలేటెడ్ టు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది తీసుకొని రావడం బయటకు అనేది జరిగింది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ అక్కడ ఏం చేశారు, నువ్వు లాస్ట్ నుంచి ఏవైతే ఇచ్చావో అవన్నీ కూడా తీసుకోమంటే, అవన్నీ కూడా పాంప్లెట్స్ తీసేసుకోమంటే నో, ఇది ప్రాస్పెక్టివ్ లా, నాట్ రెట్రోస్పెక్టివ్ లా. రెట్రోస్పెక్టివ్ లా అంటే వెనక నుంచి ఉన్న చట్టాలను కూడా మనం మార్చుకొని రావచ్చు. ఓకేనా. బట్ ఇక్కడ ప్రాస్పెక్టివ్లో ఏంటి అంటే మనం కేవలం నెక్స్ట్ దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేది చూపించగలం, ఆల్రెడీ జరిగిన తప్పుని దాని గురించి చూడలేము అనమాట. సో ఇది ఫస్ట్ కేసు. బట్ చూడండి ఇక్కడ క్లియర్గా కోర్ట్ అనేది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అన్న వర్డ్ అనేది వాడడం అనేది జరిగింది అనమాట. ఏంటది, బికాజీ నారాయణ్ దక్రాస్, బికాజీ నారాయణ్ దక్రాస్ and others versus State of Madhya Pradesh 1955. ఓకే, 1955 అనేది. సో ఇది లీగల్ డాక్ట్రిన్ అనమాట. ఇక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, అవును ఇది డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని. ఆ కేసెస్లో ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది, ఇక్కడ ఎండ్ అవ్వడం అనేది జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది చూసారు కదమ్మా, అది ఏ విధంగా ఫండమెంటల్ రైట్తో వైలేట్ అవుతుంది, అసలు ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా నార్మల్గా చెప్పుకోవడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, ఫండమెంటల్ రైట్ అనేది మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకేనా. దీని గురించి ఇన్ టోటల్గా మనం కవర్ చేయడం అనేది జరిగింది. దీనికి ఇంత తప్ప ఇంకే క్వశ్చన్ కూడా రాదు అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. చూడమ్మా, నేను ఇంపార్టెంట్ పాలిటీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. మీరు కేవలం పాలిటీ తీసుకోవాలనుకున్నా కూడా ఫీజు చూడండి, అఫోర్డబుల్ ప్రైసెస్లో కేవలం 5,000 రూపీస్ అన్నమ్మా. ఇండియన్ పాలిటీ శ్రీనివాస్ సార్ది ఉందా అని అడగండి, నాదే ఉంటుంది. వెంటనే 5,000 పెట్టి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. నేను మీకు అన్ని పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నీట్గా ఇన్ డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. చూసారు కదమ్మా ఈరోజు టాపిక్ అనేది ఎంత నీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరిగిందో, ఇంపార్టెంట్ కేసెస్ కానీ అట్లాంటివన్నీ కూడా కవర్ చేయడం అనేది జరిగింది. సో మీరు పాలిటీ ఒకవేళ రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే కేవలం 5,000 రూపీస్కి తీసుకోవచ్చు. మీరు పాలిటీ రికార్డెడ్ క్లాస్ చూసిన తర్వాత అప్గ్రేడ్ అవ్వాలి మిగిలిన సబ్జెక్టులకి అనుకున్నా కూడా ఈ 5,000 రూపీస్ అమౌంట్ అనేది అక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో అసలు మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వకపోవడానికి రీజన్ కూడా లేదనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, మనం 50,000 సబ్స్క్రైబర్స్ మనం చేస్తున్నామనేసి. ఓకేనా. సో మీరు వెంటనే చూడండి, దిస్ ఇస్ శ్రీనివాస్. సో మీరు పాలిటీ ఒకటి కావాలన్న పాలిటీ తీసుకోవచ్చు, లేదంటే మనకి ఎకానమీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జోగ్రఫీ ఉంటుంది, అవే జిరాక్స్ మెటీరియల్స్ కావాలన్నా కూడా 5,000 రూపీస్ అని అనమాట. ఓకేనా. బట్ పాలిటీ అనేది చూడండి, మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు అన్ని మార్క్స్ అనేవి వస్తాయి. సో డోంట్ డిలే ది డెసిషన్స్. ఇక్కడ చూడండి, వెంటనే ఇక్కడ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేయండి, సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకుంటాం. ఓకేనా. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది కాబట్టి దీన్ని అసలు మీరు అసలు అనవసరంగా వదులుకోకండి. మీరు ఫుల్ టైం అంతా కూడా దీని మీద ఓపెన్ చేయండి అనమాట. ఓకేనా. మనం వీడియోస్ చేసినప్పుడు చాలా ఎఫర్ట్స్ అనేవి పెడతామమ్మా, మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. డాక్టరీన్స్ మీద చాలామందికి డౌట్ వస్తుంది. మనం డైలీ రికార్డ్ బేసిస్ మీద అలాగా 1-2 ఆర్టికల్స్ 1-2 డాక్టరీన్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేసుకొని వెళ్దాం. మీ ఎగ్జామ్ కల్లా అన్నీ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ.